వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి సింహ సంక్రమణం చేస్తారు, మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకొని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసము అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే, ఇక్కడ గొప్ప మార్పు ఏమిటయ్యా అంటే, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇక్కడ మీరు గమనించండి, అనుకూలించేటువంటి గ్రహాలు ఏమీ పెరగలేదు. అంటే పలానా గ్రహం యోగిస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా గత మాసంతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం పోయింది. ఈ గ్రహాలన్నీ పంచమ స్థానంలోకి వెళ్ళారు. ఈ మాసంలో బుధ బలం ఉన్నది ఈ రాశి వారికి. అలాగే ఈ మాసంలో రవి బలం ఉంటుంది. అలాగే ఈ మాసంలో శుక్రుని బలం ఉంటుంది. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత పర్వాలేనప్పటికీ ముఖ్యంగా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. మీరు గమనించండి, చాలా కష్టపడుతూ ఉండేటువంటి వాడికి, అంటే ఒక వీపు మీద ఒక 100 కేజీలు బరువు పెట్టామనుకోండి, ఆ బరువుతోటి నడుస్తూ ఉన్నటువంటి వాడు చాలా ఇబ్బందులను అనుభవిస్తూ ఒక్కసారిగా ఆ బరువు అంతా దింపేస్తే వాడు ఎంత ప్రశాంతతని పొందుతాడు? అంత ప్రశాంతతని పొందుతారు వృశ్చిక రాశి వారు. కారణం అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలని అనుభవిస్తూ ఉంటే ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నాడు. అంటే ఇక్కడ భాగ్యహానిర్ భయం క్రూరం అన్నాడు. అంటే క్రూరంగా ఏడిపిస్తాయి ఆ గ్రహాలు. అంటే చెప్పుకోవడానికి కూడా మనం చెప్పలేం, అంత క్రూరంగా ఏడిపిస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ మానసికంగా ఇబ్బంది పెడతారు. మీ మాట ఎవరు లెక్క చేయరు. మీరు చెప్పేది అవతల పక్క వాడికి మంచికే అయినప్పటికీ కూడా వాడికే ప్రత్యేకించి మీ మీద నమ్మకం ఉండదు. పలానా వాడిని నేను ఇష్టపడుతున్నానంటే ఎవరు వినరు. లేకపోతేనేమో పలానా ఈ పని నేను చేద్దాం అనుకున్నానంటే అవకాశాన్ని ఇవ్వరు.
ఇండివిజువాలిటీ ఉండదు. ఎప్పుడు ఎవరిదో ఒకళ్ళ నిర్ణయాన్ని బట్టే మీ జీవితం ఉండవలసి ఉంటుంది. లేకపోతేనేమో ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. మీ దగ్గర డబ్బులున్నా ఖర్చు పెట్టుకోవడానికి అవ్వదు. మీ దగ్గర సమయం ఉన్నా బయటికెళ్ళడానికి అవ్వదు. మీ దగ్గర తెలివితేటలున్నా వాడుకోవడానికి అవ్వదు. మీ దగ్గర అన్నీ ఉంటాయి. కానీ ఏమీ లేదు నా దగ్గర అనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి తీసుకువెళుతుంది. దానికి కారణం ఏంటి అంటే గతం నుండి ఉండేటువంటి వాతావరణం. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు వీళ్ళతోటి ఉండేటువంటి సాంగత్యము, సాపత్య దోషాలు. మరి వీటి నుండి ఈ మాసంలో బయటపడబోతూ ఉన్నారు. ఇక్కడ పంచమ, షష్ఠ స్థానాల్లో ఉండేటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతులతోటి ఈ మాసంలోనే 15వ తారీఖు దాటిన తర్వాత రవిగ్రహం యొక్క బలం పెరగడం వల్ల ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి గొప్ప ఆత్మస్థైర్యాన్ని పొందగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు, ఆర్థిక లాభాన్ని గడించగలుగుతారు. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసమందు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటి అంటే పంచమంలోకి వెళుతున్న ఈ గ్రహాలన్నీ. పంచమ స్థానము అంటే ఏంటి? పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అన్నారు. ఈ పంచమ స్థానస్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవిగ్రహం ఉదాహరణకి తీసుకుందాం. ఈ రవిగ్రహం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా బుద్ధి చాంచల్యం కలుగుతుంది అన్నాడు. అంటే ఏదైనా సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితి. పంచమంలోనే కుజుడు ఉన్నప్పుడు అది కూడా అదే రకమైనటువంటి ధోరణి, అంటే వేవరింగ్ మెంటాలిటీ ఉంటుంది. ఏమిటి మనకు వచ్చిన అవకాశాల పట్ల మనం ఎలా స్పందించాలి అనేటువంటి మనం ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని కోల్పోతాం. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు. ఈ మాసంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడేది దాని గురించే. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద స్పష్టత ఉండదు. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరినైనా గురువుల్ని ఆశ్రయించి నిర్ణయం తీసుకుంటే చక్కగా ముందుకు సాగుతుంది. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను సాధించడానికై ఈ రాశివారు ప్రత్యేకించి బుద్ధికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ రాశివారు బుధవారాన్ని, ఆదివారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం మంచి ఫలితాలకు దారితీస్తుంది. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసము అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే ఇక్కడ గొప్ప మార్పు ఏమిటయ్యా అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇక్కడ మీరు గమనించండి, అనుకూలించేటువంటి గ్రహాలు ఏమీ పెరగలేదు. అంటే పలానా గ్రహం యోగిస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా గత మాసంతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం పోయింది. ఈ గ్రహాలన్నీ పంచమ స్థానంలోకి వెళ్ళారు. ఈ మాసంలో బుధ బలం ఉన్నది ఈ రాశి వారికి. అలాగే ఈ మాసంలో రవి బలం ఉంటుంది. అలాగే ఈ మాసంలో శుక్రుని బలం ఉంటుంది. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత పర్వాలేనప్పటికీ ముఖ్యంగా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. మీరు గమనించండి, చాలా కష్టపడుతూ ఉండేటువంటి వాడికి అంటే ఒక వీపు మీద ఒక 100 కేజీలు బరువు పెట్టామనుకోండి, ఆ బరువుతోటి నడుస్తూ ఉన్నటువంటి వాడు చాలా ఇబ్బందులను అనుభవిస్తూ ఒక్కసారిగా ఆ బరువు అంతా దింపేస్తే వాడు ఎంత ప్రశాంతతని పొందుతాడు? అంత ప్రశాంతతని పొందుతారు వృశ్చిక రాశి వారు. కారణం అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలని అనుభవిస్తూ ఉంటే ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నాడు. అంటే ఇక్కడ భాగ్యహానిర్ భయం క్రూరం అన్నాడు. అంటే క్రూరంగా ఏడిపిస్తాయి ఆ గ్రహాలు. అంటే చెప్పుకోవడానికి కూడా మనం చెప్పలేం, అంత క్రూరంగా ఏడిపిస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ మానసికంగా ఇబ్బంది పెడతారు. మీ మాట ఎవరు లెక్క చేయరు. మీరు చెప్పేది అవతల పక్క వాడికి మంచికే అయినప్పటికీ కూడా వాడికే ప్రత్యేకించి మీ మీద నమ్మకం ఉండదు. పలానా వాడిని నేను ఇష్టపడుతున్నానంటే ఎవరు వినరు. లేకపోతేనేమో పలానా ఈ పని నేను చేద్దాం అనుకున్నానంటే అవకాశాన్ని ఇవ్వరు. ఇండివిజువాలిటీ ఉండదు. ఎప్పుడు ఎవరిదో ఒకళ్ళ నిర్ణయాన్ని బట్టే మీ జీవితం ఉండవలసి ఉంటుంది. లేకపోతేనేమో ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. మీ దగ్గర డబ్బులున్నా ఖర్చు పెట్టుకోవడానికి అవ్వదు. మీ దగ్గర సమయం ఉన్నా బయటికి వెళ్ళడానికి అవ్వదు. మీ దగ్గర తెలివితేటలున్నా వాడుకోవడానికి అవ్వదు. మీ దగ్గర అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేదు నా దగ్గర అనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి తీసుకువెళుతుంది. దానికి కారణం ఏంటి అంటే గతం నుండి ఉండేటువంటి వాతావరణం. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు వీళ్ళతోటి ఉండేటువంటి సాంగత్యము, సాపత్య దోషాలు. మరి వీటి నుండి ఈ మాసంలో బయటపడబోతూ ఉన్నారు. ఇక్కడ పంచమ, షష్ఠ స్థానాల్లో ఉండేటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతులతోటి ఈ మాసంలోనే 15వ తారీఖు దాటిన తర్వాత
రవిగ్రహం యొక్క బలం పెరగడం వల్ల ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి గొప్ప ఆత్మస్థైర్యాన్ని పొందగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు, ఆర్థిక లాభాన్ని గడించగలుగుతారు. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసమందు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటి అంటే పంచమంలోకి వెళుతున్న ఈ గ్రహాలన్నీ, పంచమ స్థానము అంటే ఏంటి? పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అన్నారు. ఈ పంచమ స్థానస్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో, రవిగ్రహం ఉదాహరణకి తీసుకుందాం. ఈ రవిగ్రహం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా బుద్ధి చాంచల్యం కలుగుతుంది అన్నాడు. అంటే ఏదైనా సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితి. పంచమంలోనే కుజుడు ఉన్నప్పుడు అది కూడా అదే రకమైనటువంటి ధోరణి, అంటే వేవరింగ్ మెంటాలిటీ ఉంటుంది. ఏమిటి మనకు వచ్చిన అవకాశాల పట్ల మనం ఎలా స్పందించాలి అనేటువంటి మనం ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని కోల్పోతాం. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు. ఈ మాసంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడేది దాని గురించే. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద స్పష్టత ఉండదు. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరినైనా గురువుల్ని ఆశ్రయించి నిర్ణయం తీసుకుంటే చక్కగా ముందుకు సాగుతుంది. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను సాధించడానికై ఈ రాశివారు ప్రత్యేకించి బుద్ధికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ రాశివారు బుధవారాన్ని, ఆదివారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం మంచి ఫలితాలకి దారితీస్తుంది.